ఓకే హరిత గారు యుద్ధానికి సిద్ధం. అంతేనా? ఓకే, ఏదో మటన్ బోటీ అలా అన్నారు, అదేనా? మటన్ బోటీ ఫ్రై. మటన్ బోటీ ఫ్రై కంటే బోటీ ఫ్రై అంటే బెటర్ ఏమో. బోటీ ఫ్రై. ఓకే, బోటీ ఫ్రై అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బోటీ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోటీ 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా హరిత గారు? రెడీ? రెడీ అండి. స్టవ్ వెలిగించుకుందామా? స్టవ్ వెలిగించుకుందాం. హైలో ఉంచాలా, సిమ్లో ఉంచాలా? కొంచెం మామూలుగానే సిమ్లోనే ఉంచండి. నాకు తెలిసి కొంచెం వేడెక్కేదాకా మనం హైలో ఉంచుకున్న తర్వాత సిమ్లో ఉంచుకుంటే బెటర్. ఓకే, అంతేనా? ఓకే. సో నేను కూడా మీకు చెప్తున్నాను కాబట్టి మీ గిఫ్ట్లో నాకు కూడా వాటా ఉంటుందండి. మొత్తం మీరే తీసుకోండి, వాటా ఎందుకు? చూద్దాం ఆఖరిలో. బోటీని ఏమైనా చేశారా? ఓన్లీ వాటర్ వేసి బాయిల్ చేశాను, అంతేనా? ఏమేయలేదు. ఓకే, జనరల్ గా బోటీ అంటే అలా పేగుగా మొత్తం ఇలా ఉంటుంది కదా మొత్తం. సో ఇవి కూడా వేసేసుకోవచ్చు, స్కిన్ కదా బ్యాగ్ వేసుకోవచ్చు, క్లీన్ చేసి వేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ ఇది వేడికిపోయినట్టుంది. సిమ్లో పెడుతున్నాను ఇప్పుడు. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైంది కాబట్టి ఉల్లిపాయలు వేసుకుంటారు. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయింది. కొంచెం పసుపు వేసుకుంటాం. లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించితే బాగుంటుంది. వదిన మరుదులు వేరు వేరు ఇంట్లో ఉంటారా, ఒకే ఇంట్లో ఉంటారా? లేదండి, వేరే ఒకటే దగ్గర ఉండడం. కానీ వంటలు షేరింగ్ ఉంటుందా? ఇగో నేను ఇది వండాను, వదిన నేను ఇది వండాను. కంపల్సరీ. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకోవడం, మా ఇంటికి వస్తే మా ఇంట్లో నుంచి ఇవ్వడం. జనరల్ గా పుట్టింటి నుంచి అన్ని తెచ్చేసుకుంటాం, అలా కాకుండా మీరు ఇలా తెచ్చేసుకుంటారు అనమాట. మా తమ్ముడు నా వంటలు అంటే నాన్ వెజ్ చాలా ఇష్టం, కంపల్సరీ వేసిస్తాను. మరి వాళ్ళు ఆర్డర్ చేస్తే నచ్చదా? తక్కువగా వస్తాయి వంటలు నాన్ వెజ్. నేను గొడవ పెట్టేసినట్టు అయిపోద్దేమో. కాదు, నెక్స్ట్ తానే ఒప్పుకుంటుంది కదా. అలా ఏం లేదు, అలా ఏం లేదంటే ఏం కాదు, నేను చేసినా నచ్చుతాయేనా? కొంచెం ఎక్కువ నచ్చుతాయి. బోటీ చారు అయితే చాలా ఇష్టం మా తమ్ముడికి. బోటీ చారా? చారు. బోటీలో చారు కూడా పెడతారా? బాగుంటుంది. నెక్స్ట్ బోటీ వేసింది. ఓకే, మీరు ఎప్పుడు తినలేదా? బాగుంది. ఏంటి బోటీయా? చారు. చారా తినే ఉండుంటానేమోనండి, ఏమో నాకు గుర్తులేదు. అంటే నేను ఇప్పుడు నాన్ వెజిటేరియన్ చాలా రోజులైందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నప్పుడు తినడమే తప్ప, చిన్నప్పుడైతే మదర్ దగ్గర చాలా ఎక్కువ తినేదాన్ని. అమ్మ ఏం చేసి పెడితే అది తినేదాన్ని. సో నాకు అలా తెలిసినవే బోటీ ఇవన్నీ వచ్చి. కారం వేసుకున్నాం. కారం ఏంటండి ఏదో ఇంత ఎర్రగా ఉంది? పట్టించాం, తెచ్చి పట్టించారా? ఇది మీరు పట్టించిన కారమా? అందుకే రెడ్ గా ఉంది. సాల్ట్ వేసుకున్నాం. ఇది మీరు నేర్పించిన వంట? అవునా? తన దగ్గర నేర్చుకున్నా. అవునా? అందుకే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వేస్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్పేస్తున్నారు అక్కడి నుంచి డైరెక్షన్. సాల్ట్ అయ్యి, ఉప్పు అవి అని. ధనియా పౌడర్ రాని వాళ్ళకి చెప్పాలి కదా భావన. రాని వాళ్ళకి చెప్పడం ఓకే కానీ బెదిరించి చెప్తున్నట్టుంది మీరు. నాకు ఏం లేదండి, నేను ఫ్రెండ్లీగా ఉంటాను. ఇలా గరం మసాలా వేద్దాం. సో ఇది డ్రై ఐటమ్. డ్రై ఐటమ్. ఇప్పుడు చింతపండు గుజ్జైనా ఏదైనా వేసే కాదు, ఫుల్ గా ఇంకిపోయేదాకా ఉంచుతాం కదా, అప్పుడు కూడా డ్రై అయిపోతుంది. కానీ ఇందులో అదేం ఉండదు. ఇది సైడ్ డిష్ గా బాగుంటది. సైడ్ డిష్ గా బాగుంటుందా? ఓకే. ఒక 2 minutes మూత పెట్టి ఉంచాలా? ఇది కొంచెం మగ్గాలి. కొంచెం ఆల్రెడీ ఉడికించింది కాబట్టి కొంచెం 2 minutes ఉంచితే కారం ఉప్పు దానికి పట్టేసుకుంటాయి. సో 2 minutes అయిపోయిందండి. ఇది ఇప్పుడు డిష్ అవుట్ చేయడమేనా?
బోటి ఫ్రై రెడీ. ఓకే, థ్యాంక్ యూ. బోటి ఫ్రై రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బోటి ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బోటి వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బోటి ఫ్రై రెడీ. హరిత గారి బోటి వేపుడు, బోటి ఫ్రై. బోటి ఫ్రై, బోటి ఫ్రై. వేపుడున్న ఫ్రై అయినా ఒకటే. ఓకే, బోటి ఫ్రై. ఓకే, మంచి కారంగా ఉంది, బాగుంది. ఫ్రై అంటే ఫ్రై ఇలాగే ఉండాలి, కానీ దీంట్లో ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్ కానీ